యోసేపు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఎందుకు పరీక్షించాడో చెప్పమంటారా? వీళ్ళ వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి మాత్రమే కాదు, ఆ తర్వాత యోసేపు వారి పట్ల ఒక బృహత్తరమైన కార్యం చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? ఏదో అడపాదడపా వచ్చినప్పుడల్లా ధాన్యం ఇచ్చి పంపించడం కాదు, అసలు యాకోబు ఇంటి వారందరినీ ఐగుప్తు దేశానికి తెచ్చుకొని గోషేను ప్రాంతంలో ఉంచి యోసేపు బ్రతికినంత కాలం తన తండ్రిని, తల్లులను, తన తోబుట్టువులందరినీ పోషించాలి. అంటే ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప కార్యం యోసేపు తన తోబుట్టువుల పట్ల చేయబోతున్నాడు. ఆ కార్యం చేయాలంటే వీరు యోగ్యులా కాదా, తగిన వాళ్ళ కాదా, అర్హులా కాదా, దీన్ని పొందుకోవటానికి తగిన గుణగణాలు వీళ్ళల్లో ఉన్నాయా లేదా అని యోసేపు వారిని పరీక్షిస్తున్నాడు. దైవజనమా, ఈ స్థలంలో యోసేపు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తయితే ఒక మాట చెప్పమంటారా? యేసయ్య నీకేదైనా ఒక గొప్పది, ఒక ఉన్నతమైనది నీకు ఇయ్యబోయే ముందు ఒక గొప్ప పరీక్ష నీ జీవితంలో అనుమతించి, ఆ పరీక్షలో, ఆ శ్రమలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షలో కనుక నువ్వు నెగ్గావా ప్రమోషన్, ఫెయిల్ అయ్యావా, ఇందాక ప్రమోషన్ గట్టిగా చెప్పారు, ఫెయిల్ అయితే వినండి, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోయే ముందు, ఏదైనా ఒక బహుమానం దేవుడు నీకు ఇవ్వబోయే ముందు శ్రమలను నీ బ్రతుకుల్లో అనుమతించి, కొన్ని పరిశోధనలను దేవుడు అనుమతించి నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు గెలిచావా, నీకు ఏది ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో ధారాళంగా దేవుడు దాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. మనం ఆరాధించే దేవుడు శోధించే దేవుడు కాదు, కానీ పరీక్షించే దేవుడు. ఆమేన్ చెప్దాం. శోధించే దేవుడు శోధకుడైన సాతాను. దేవుడు శోధించడు, కానీ తన పిల్లలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడో తెలుసా? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ నడతను, నీ ఆలోచనలను. చూడండి, నీ హృదయములో బయలుదేరే ప్రతి తలంపును దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు నెగ్గితే